కర్ణ పిశాచి మీద చాలా అద్భుతమైన వీడియోలు మనం చూసాం. ఈసారి ఏంటంటే ఆ పిశాచాలకు సంబంధించిన కామిని పిశాచాల గురించి ఆయన ఏమంటారో తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. అదే కామిని పిశాచాల గురించి చెప్పండి సార్. కామిని పిశాచాలు, ఈ గంధర్వ గ్రహాలు కామిని పిశాచాలు అని కొన్ని రకమైన పిశాచాలు ఉన్నాయని చెప్తారు పెద్దలు. కొంతమందికి వీటి మీద కొన్ని అనుభవాలు ఉన్నాయి. పూర్వం రోజులలో గుంటూరులో ఒక యువతి ఆమెకు రోజు ఒక కల వచ్చేది. ఆమెను ఎవరో ఒక మనిషి, జుట్టు విరేబోసుకున్న మనిషి ఎత్తుకొని పోయి శ్మశానంలో ఆమెతో రతి జరిపేవాడు. ఈ కల వచ్చేది. రోజు రోజు బలహీనమైపోతుండేది. ఒక మంత్రశాస్త్రజ్ఞుడికి వాళ్ళు నివేదించుకున్నారు, వాళ్ళ ఇబ్బంది ఇట్లా ఉన్నది మా పరిస్థితి అని ఆమె భర్త చెప్పాడు. చెప్తే ఆయన చాలా కాలము అక్కడ ఉండి రోజు తీర్థము జపం చేసి తీర్థమిస్తూ ఉండేవాడు. కానీ ఆ పిశాచం ఆవేశం అవుతుందేమోనని ప్రయత్నం చేసేవాడు. మామూలుగా కొన్ని మంత్రాలు చదవంగానే ఒంటి మీదకి వస్తాయి. అట్లా ఈ 40 రోజులలో కూడా ఆయన 40 రోజులు చూచాడు. ఏ రోజు కూడా ఆమెకు ఆవేశం కాలేదు. కలలు వస్తూనే ఉండేవి, ఇది తగ్గలేదు. ఆయన మంత్రశాస్త్ర పండితుడు బాగా. ఆయన ఏం చేశాడంటే ఆఖరి రోజున ఒక హోమం పెట్టించాడు. ఈమె శరీరంలో ఉండే పిశాచం యొక్క సర్వాంగములు దహించుకొని పోవాలని హోమం ఆహుతులు వేయటం. అస్య శరీరస్థిత సర్వాంగాని పిశాచ సర్వాంగాని దహదహ స్వాహ అని ఏదో మంత్రం పెట్టి హోమం చేస్తున్నాడు. ఆ హోమం కూడా సగం పైన చేశాడు ఆయన. అట్లా 1 గంట 2 గంటలు చేసిన తర్వాత అప్పుడు ఆమెకు ఆవేశమైంది. గ్రహము ఆవేశమైతే మామూలు ఏదో దయ్యాలు వచ్చినట్లుగా ఊగటం చేయటం, లేనిపోని ఏడవటము మొత్తుకోవటం ఇది లేకుండా మామూలుగానే ప్రశాంతంగానే ఆమె మాట్లాడింది. ఏం మాట్లాడిందంటే, ఇంతకాలం నుంచి మీ జపాల వల్ల తీర్థాల వల్ల నేను బలహీనమైపోయినాను, ఇంకా నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతానండి. సరే, అప్పుడు ఆయనకు అర్థమైంది, ఇన్ని రోజులు చేసింది మనము పని జరగలేదనుకున్నాము, దాని ప్రభావం వల్ల ఇది బలహీనమైపోతూ ఉన్నది, ఇది సాధారణమైన గ్రహము కాదు అనుకొని ఆయన ఏదో ఒక యంత్రమో చేసి ఇచ్చాడు. అప్పటి నుంచి నిలబడిపోయింది. ఇటువంటివి కామినీ గ్రహాలు. అయితే నాకు ఒకసారి ఒకడు కనపడ్డాడు. వాడు లేబర్ పని కూలి పని చేసుకొని బ్రతికేవాడు. వాడికి కూడా చాలా కాలం క్రిందటి విషయము. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని, నాకు మ్యారేజ్ కూడా కాలేదు. వాడికి రోజు ఏదో కలలో కనపడి వీర్యము స్ఖలనం అవుతూ ఉండేది. సరే, ఈ విషయమై ఈ కథ నాకు తెలిసి ఉండటం వల్ల ఇటువంటి పిశాచమేమో అని అనుకొని దీనికి చేస్తే బాగుంటుంది అనుకున్నా. కానీ అతను అన్ని రోజులు అక్కడ ఉండేదానికి వీల్లేదు, మనం అక్కడ ఉండి చేసేదానికి వీల్లేదు. కానీ రోజు ఇట్లా జరుగుతున్నదని అతను చెప్పాడు. సో నేనేం చేయలేకపోయినాను, వదిలేశాను. ఇది ఒక్కటి విన్నాను నేను. ఓకే, వీటిని కామినీ పిశాచాలు అంటారు. ఇవిగాక లేనిపోని కట్టుకథలు అటువంటివి చాలా ఉన్నాయి కామినీ పిశాచాలను గురించి. ఒకసారి ఒక యువకుడు, నేను అప్పుడు నెల్లూరులో ఉన్నా, వీరాస్వామి అని ఆయన నా దగ్గరికి ఒక అబ్బాయిని పిలుచుకొచ్చాడు. ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే నాతో, నేను ఆ అబ్బాయి చెప్పిన విషయం చెప్తున్నా. నెల్లూరులో ఫస్ట్ షో సినిమా చూసి, వాళ్ళదేదో పల్లెటూరు, 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిచిపోవాలి. లాస్ట్ బస్సు 9కి ఉన్నదట. ఆ లాస్ట్ బస్సు మిస్ అయింది. మిస్ అయితే వీడు ఎక్కడనో ఇంత తిండి తిని సెకండ్ షో చూసి ఆ రాత్రిపూట బయలుదేరాడు. ఏది వాళ్ళ ఊరికి, ఎవ్వరు తోడు లేరు, ఒక్కడే పోతున్నాడు. పోతుంటే ఒక రోడ్డు కల్వర్ట్ దగ్గర పంట పొలాలు, ఆ కల్వర్ట్ మీద ఎవరో ఒక ఆడమనిషి కూర్చొని ఉన్నది. ఆ ఆడమనిషి కూర్చొని ఉంటే వీడికి అనుమానం వచ్చింది, ఎవరు ఈ ఆడమనిషి ఇక్కడ కూర్చొని ఉన్నదే అని ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు. వీడు, నువ్వు ఎవరు, ఈ రాత్రిపూట ఒక్కదానివి ఇక్కడ కూర్చొని ఉన్నావు ఏంటని అడిగితే, నన్ను ఆ పక్క ఊరు శెట్టిగారు పిలుచుకొచ్చారు ఒక ఆయన అన్నం తెచ్చేదానికని వెళ్ళాడు, నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను ఒక్కది అని చెప్పంగానే వీడికి ఏమనిపించిందంటే, ఎవరో పనికిరాని స్త్రీ, ఏదో వేశ్య,
ఎవడో పిలుచుకొచ్చాడేమేను అని చెప్పి వీడు ఆ పక్కన కూర్చొని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాట. ఆమె ఏదో మామూలుగానే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఆమె నాకు ఆకలి అవుతున్నది, అన్నం తేవటానికి పోయినాడు అన్నది కదా. వీడు ఇంట్లో పిల్లల కోసమని 2 మిక్చర్ ప్యాకెట్లు కొనుక్కున్నట్ట. ఒక ప్యాకెట్ ఆమెకి ఇచ్చాడు, ఒక ప్యాకెట్ వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత అక్కడ ఆమె లేదు, మాయమైపోయింది. కనపడలే ఇంకా ఆమె మనిషి. వీడు ఇదేమా అని భయపడి పరిగెత్తటం మొదలుపెట్టాడు. కొంత దూరం పరిగెత్తాడు. పరిగెత్తిపోతే నెల్లూరుకు వరిపొట్టు తీసుకొని వచ్చే బండ్లు ఉంటాయి, పెద్ద బండ్లు కట్టి రైస్ మిల్లుల నుంచి హోటళ్లకు వరిపొట్టు అమ్ముతారు. ఆ బళ్ళ వాళ్ళు దారిలో ఆ బళ్ళు వస్తున్నాయి. ఆ బళ్ళు కొంత దూరం వచ్చి నెల్లూరుకు మళ్ళీ వెళ్ళిపోతాయి. అవి ఆ బళ్ళ వాళ్ళతో పాటు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ బళ్ళు ఇంకోవైపుకి వెళ్ళిపోతాయి. వీడు మళ్ళా ఒంటరిగాడైనాడు. పోతుంటే ఒక బ్రాహ్మడు కనపడ్డాడు. ఒక బ్రాహ్మడు ఎవరు, ఆయన దారిన పోతున్నాడు. ఆయన పిలక గిలక ఉన్నది, శాలువ కప్పుకొనున్నట్ట, తెల్లటి రాత్రిపూటే కనపడితే ఆ బ్రాహ్మడితో మాట్లాడుతూ వీడు ఈ విషయం చెప్పాడు. ఈ విషయం చెప్తే, నువ్వు బతికిపోయినావు, అది కామిని పిశాచి, దాని వలలో గనక పడి ఉంటే నువ్వు చచ్చిపోయేవాడివి, అది నిన్ను పట్టేది చంపేది అది అని చెప్తూ మాట్లాడుకుంటూ నువ్వేం భయపడవద్దులే అని చెప్తూ వస్తూ ఉంటే ఆ రోడ్డు పక్కన ఏదో పాడుబడ్డ బావి ఉంటే ఆ బావిలోకి దూకేట ఈ బ్రాహ్మడు. ఓకే, ఓ అమ్మ ఇది కూడా పిశాచిరా అనుకొని వీడు భయపడి అక్కడి నుంచి మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయినాడు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ భయము వాడు చాలా భయభీతిని చెంది చీకటి పడితే బయటికి రాకుండా ఆ దయ్యాల భయం వల్ల ఇట్లా ఉండేవాడట. ఈ నా దగ్గరికి పిలుచుకొచ్చిన ఆయన వీడికి ఏదైనా యంత్రమో తంత్రమో ఎదిస్తే బాగుంటుంది, వీడికి భయంతో ఉన్నాడండి చాలా అని చెప్పాడు. వాడిని అడిగితే ఇదంతా చెప్పాడు, కానీ ఇది నిజమా అబద్ధమా వాడి భ్రాంత్యా ఏమో నాకు అర్థం కాలే. వాడికేమి భూతప్రేత పిశాచ లక్షణాలు వాడి దగ్గర ఏం కనపడలేదు. నేనేదో కట్టుకథలేమనుకున్నా నేను. అంటే కట్టుకథ నుంచి నిజమే జరిగి ఉండొచ్చుగా. ఏమి జరిగిందో మరి జరగలేదో మనకు తెలియదు. వాడేదో యంత్రం అంటాడు, యంత్రం కావాలి నాకంటాడు. సరే, వాడికి ఆ లక్షణాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమి లేదు, ఒట్టి భయం. నాకు భయం అవుతుంది, చీకటి పడ్డ తర్వాత నేను బయటికి పోలేను. మరి ఇప్పుడు ఏమైపోయినాయండి ఆ పిచ్చి? ఏమైపోయినాయో. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఇది ఏదో కట్టుకథ విని వాడు ఒక భ్రాంతికి భయానికి లోనైనాడని అనుకున్నా నేను. కాలొచ్చి ఉండొచ్చేమో, ఒకవేళ అయి ఉండవచ్చు. ముందు చెప్పిన 2 మాత్రము అవి జరిగినవి. ఇది వీడు కట్టుకథ అనుకున్నా, ఏదో కట్టుకథ విని భయపడి ఉంటాడు. ఇట్లా నాకైంది. ఒక్కోసారి కళలలో కూడా ఏదన్నా కనపడితే అది గుర్తుండిపోతుంది, అది మనకు జరిగిందని భావించుకుంటూ ఉంటాం. అట్లా జరిగిందేమో, దాని గురించి ఇదమిద్దంగా చెప్పలేం మనం. కాబట్టి ఈ కామిని పిశాచాలు అన్నవి కొన్ని ఇటువంటి పనులు చేసే ఉన్నాయి. అవి తొందరగా ఆవేశమయ్యేవి కాదు, శరీరం మీద ఉంటాయి, నిదానంగా ఎప్పటికో వెళ్ళిపోతాయి.